హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం లిమిటేషన్ యాక్ట్ 1963 గురించి తెలుసుకుందాం. లాస్ట్ వీడియోలో సెక్షన్ 11 వరకు కవర్ చేసాం. ఈ వీడియోలో సెక్షన్ 12 నుంచి స్టార్ట్ చేద్దాం. పార్ట్ 3 కంప్యూటేషన్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని ఈ పార్ట్ చెప్తుంది. సెక్షన్ 12 ఎక్స్క్లూషన్ ఆఫ్ టైమ్ ఇన్ లీగల్ ప్రొసీడింగ్స్. లీగల్ ప్రొసీడింగ్స్లో మనం లిమిటేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంత టైం అనేది ఎక్స్క్లూడ్ చేస్తాం. ఆ టైం ఎలాగా అనేది ఈ సెక్షన్లో చెప్తున్నారు. క్లాజ్ 1లో ఇన్ కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ ఎనీ సూట్, అపీల్ ఆర్ అప్లికేషన్ ద డే ఫ్రమ్ విచ్ సచ్ అపీల్ ఇస్ టు బి రికార్డ్ షెల్ బి ఎక్స్క్లూడెడ్. అంటే ఏ రోజు నుంచి అయితే లిమిటేషన్ కౌంట్ చేస్తున్నామో ఆ రోజు డే 0 కింద, ఆ నెక్స్ట్ డే 1 కింద కన్సిడర్ చేస్తాం. ఏ రోజు నుంచి అయితే లిమిటేషన్ పీరియడ్ స్టార్ట్ అయ్యిందో ఆ రోజు క్యాలిక్యులేట్ చేయము, ఆ రోజు ఎక్స్క్లూడ్ చేస్తాం. అపీల్, అప్లికేషన్, రివిజన్, రివ్యూ ఇవి ఫైల్ చేసేటప్పుడు ఏ జడ్జ్మెంట్ పైన అయితే మనం ఈ అపీల్, అప్లికేషన్, రివ్యూ, రివిజన్ అనేది ఫైల్ చేస్తున్నామో ఆ జడ్జ్మెంట్ పాస్ అయిన డే కూడా ఎక్స్క్లూడ్ చేస్తాము. అండ్ ఈ కాపీ ఆఫ్ డిగ్రీ, సెంటెన్స్ లేదా ఆర్డర్ ఏదైతే దేని నుంచి అయితే మనం అపీల్ సార్ట్ చేస్తున్నామో, అపీల్ కోరుకుంటున్నామో ఆ జడ్జ్మెంట్ కానీ ఆ డిగ్రీ కానీ మనం తీసుకోవడానికి సర్టిఫైడ్ కాపీ అప్లై చేస్తాం కదా, ఆ అప్లై చేసిన టైం ఆ జడ్జ్మెంట్ రావడానికి మనకి ఇన్ హ్యాండ్ కాపీ రావడానికి ఎంత టైం అయితే పట్టుద్దో ఆ టైం కూడా ఎక్స్క్లూడ్ చేస్తారు. క్లాజ్ 2లో 2 విషయాలు చెప్పారు. ఒకటి ఏంటి అంటే ఏ రోజైతే జడ్జ్మెంట్ కానీ ఆర్డర్ కానీ సెంటెన్స్ కానీ పాస్ చేశారో ఆ రోజు ఎక్స్క్లూడ్ చేస్తారు. ఆ ఆర్డర్, జడ్జ్మెంట్ తీసుకోవడానికి ఎన్ని డేస్ అయితే పట్టుద్దో, అది ప్రిపేర్ చేయడానికి ఎన్ని డేస్ అయితే పట్టుద్దో ఆ పీరియడ్ని కూడా ఎక్స్క్లూడ్ చేస్తారు. క్లాజ్ 3 ఏంటంటే వేరే డిగ్రీ ఆర్ ఆర్డర్ ఈజ్ అపీల్డ్ ఫ్రమ్ ఆర్ సాట్ టు బి రివైజ్డ్ ఆర్ రివ్యూడ్ ఆర్ వేర్ అన్ అప్లికేషన్ ఈజ్ మేడ్ ఫర్ లీవ్ టు అపీల్ ఫ్రమ్ అ డిగ్రీ ఆర్ ఆర్డర్ ద టైమ్ రిక్విజిట్ ఫర్ obtaining a copy of judgment shall also be excluded. ఇది కూడా సిమిలర్ సెక్షన్. ఆ కాపీ ఆఫ్ జడ్జ్మెంట్ రావడానికి మనకి ఎంత టైం అయితే పట్టుద్దో ఆ టైం కూడా ఎక్స్క్లూడ్ చేస్తారు. క్లాజ్ 4 ఇన్ కంప్యూటింగ్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఫర్ అన్ అప్లికేషన్ టు సెట్ అసైడ్ అన్ అవార్డ్ ద టైమ్ రిక్విజిట్ ఫర్ obtaining a copy of the award shall be excluded. అవార్డ్ మీద వెళ్తుంటే ఆ అవార్డ్ కాపీ రావడానికి ఎంత టైం అయితే పట్టుద్దో ఆ టైం కూడా పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ నుంచి ఎక్స్క్లూడ్ చేస్తారు. ఎక్స్ప్లెనేషన్ క్లాజ్ ఇంపార్టెంట్. In computing under this section, the time requisite for obtaining a copy of decree or an order, any time taken by the court to prepare the decree or order before an application for a copy thereof is made shall not be excluded. అంటే మనం ఏ రోజైతే జడ్జ్మెంట్ కానీ డిగ్రీ కానీ వచ్చుద్దో ఆ రోజు మనం కాపీ అప్లికేషన్ సిఏ అప్లై చేయకపోతే తర్వాత ఎప్పుడైనా చేసామనుకోండి, ఈ మధ్యలో పీరియడ్ ఏదైతే ఉందో కోర్టు డిగ్రీ కానీ ఆర్డర్ కానీ తయారు చేసే పీరియడ్ ఏదైతే ఉందో అది ఎక్స్క్లూడ్ చేయరు. సో మనం కాపీ అప్లై చేసి ఆ కాపీ మన చేతికి వచ్చేంతవరకు ఎక్స్క్లూడ్ చేస్తారు. అండ్ జడ్జ్మెంట్ డే ఏదైతే ఉందో ఆ డే ఎక్స్క్లూడ్ చేస్తారు. మిడిల్లో ఏదైతే ల్యాప్స్ ఉందో ఆ ల్యాప్స్ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేయరు. సెక్షన్ 13 ఎక్స్క్లూషన్ ఆఫ్ టైమ్ ఇన్ కేసెస్ వేర్ లీవ్ టు సూ ఆర్ అపీల్ యాజ్ అ పాపర్ ఈజ్ అప్లైడ్ ఫర్. అంటే కొంతమంది ఎవరైతే కోర్ట్ ఫీజు కట్టడానికి కూడా మనీ ఉండదో వాళ్ళు సూట్ కానీ అపీల్ కానీ ఫైల్ చేసేటప్పుడు నేను పాపర్గా వేద్దాం అనుకుంటున్నాను, నా దగ్గర కోర్ట్ ఫీజు కూడా లేదు పే చేయడానికి అని చెప్పి కోర్ట్కి ముందే అప్లై చేసుకుంటారనమాట. కోర్ట్ ఒక పర్మిషన్ తీసుకుంటారు. సో దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ లీవ్ ఆఫ్ ద కోర్ట్. ఆ అప్లికేషన్ ఏదైతే ఉందో అది కోర్టు యాక్సెప్ట్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు. ఇన్ కేస్ యాక్సెప్ట్ చేస్తే అది విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అయ్యిద్ది. అదే కానీ ఇన్ కేస్ రిజెక్ట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ పెట్టి రిజెక్ట్ చేసే టైం లోపల లిమిటేషన్ అయిపోయిందనుకోండి, ఆ లిమిటేషన్ పీరియడ్ అనేది కన్సిడర్ చేయరనమాట. ఎప్పుడైతే అప్లై చేశారో ఆ రోజే కోర్ట్ ఫీజు కట్టినట్టుగా భావిస్తారు. యూజువల్గా ఏంటి అంటే మనం ఈ కోర్ట్ లీవ్ తీసుకునేటప్పుడు పాపర్ కింద యాక్సెప్ట్ చేశారనుకోండి, అది విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్లో వేసినట్టు వచ్చింది. అదే రిజెక్ట్ చేసి మనం ఫ్రెష్గా సూట్ ఫైల్ చేయాలి, యాజ్ అ నార్మల్ పర్సన్గా సూట్ ఫైల్ చేయాలి అంటే సమ్టైమ్స్ లిమిటేషన్ అయిపోయింది. సో ఆ లిమిటేషన్ పీరియడ్ వీళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తున్నారు, ఎక్స్క్లూడ్ చేస్తున్నారు.
ఎప్పుడైతే ప్రాపర్ కింద వేస్తాను అని అప్లై చేశారో ఆ డేనే ఒరిజినల్ సూట్ ఏదైతే డబ్బులు కట్టి వేశారో ఒరిజినల్ సూట్ వేసినట్టుగానే కన్సిడర్ చేయమని చెప్పి ఈ సెక్షన్ చెప్తుంది. సెక్షన్ 14 ఎక్స్క్లూషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ ప్రొసీడింగ్ బోనఫైడ్ ఇన్ కోర్ట్ వితౌట్ జ్యూరిస్డిక్షన్. అంటే ఎవరైనా సూట్ కానీ అప్లికేషన్ కానీ అపీల్ రివిజన్ ఏదైనా ఫైల్ చేసేటప్పుడు ఈ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంది అని భావించి గుడ్ ఫెయిత్తో అనే నమ్మకంతో ఫైల్ చేసి ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని తర్వాత తెలిస్తే ఆ టైం ఎప్పుడైతే కోర్టు ఫైల్ చేశారో ఆ సూట్ ఎప్పుడైతే ఇది కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు అని చెప్పి డిఫెక్ట్ తెలిసిందో ఆ పీరియడ్ అంతా కూడా ఎక్స్క్లూడ్ చేస్తారు టైంలో. ఫస్ట్ క్లాజ్లో ఏం చెప్పారంటే సూట్ గురించి చెప్పారు. సూట్ ఏంటి అంటే ఇందులో సివిల్ ప్రొసీడింగ్ అయి ఉండాలి, సేమ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అయి ఉండాలి, సేమ్ డిఫెండెంట్ మీద అయి ఉండాలి. ఇలా సేమ్ డిస్ప్యూట్కి మనం ఒక కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉంది అని ఫైల్ చేసి దాని తర్వాత ఆ జ్యూరిస్డిక్షన్ లేదు అని తెలుసుకుంటే ఈ టైం అనేది ఎక్స్క్లూడ్ చేస్తారు. సెకండ్ క్లాజ్లో ఏమో అప్లికేషన్ గురించి చెప్తున్నారు. సెక్షన్ 15 ఎక్స్క్లూషన్ ఆఫ్ టైమ్ ఇన్ సర్టెన్ అదర్ కేసెస్. ప్రీవియస్ సెక్షన్లో ఫెయిల్యూర్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ చెప్పారు, ఇందులో మిగిలిన సినారియోస్ చెప్పారు. ఫస్ట్ క్లాజ్లో ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైనా కూడా ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు ఫైల్ చేసే లోపల అంటే లిమిటేషన్ మన పీరియడ్ ఉండగా మనం ఎగ్జిక్యూషన్ ఇంకా ఫైల్ చేయకుండా ఉన్నప్పుడు ఏదైనా ఇంజంక్షన్ ఆర్డర్ కానీ పాస్ అయితే ఇంజంక్షన్ కానీ స్టే ఆర్డర్ కానీ ఏదైనా పాస్ అయితే ఆ పాస్ అయిన డే నుంచి మళ్ళీ అది ఆ స్టే వెకేట్ చేయడమో లేదంటే ఇంజంక్షన్ విత్డ్రా చేయడమో ఆ రోజు వరకు ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ని ఎక్స్క్లూడ్ చేస్తారనమాట. సో మనం ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చేసే లోపల ఏదైనా ఈపీ ప్రొసీడింగ్స్ అనేవి స్టాల్ చేయమని ఆపమని ఏదైనా ఆర్డర్ పాస్ అయితే ఆర్డర్ వ్యాలిడిటీ ఉండంగా ఆర్డర్ ఎగ్జిస్టెన్స్లో ఉండంగా మనం ఎలాగో ఫైల్ చేయలేము కాబట్టి ఆ టైం లిమిట్ అనేది ఎక్స్క్లూడ్ చేశారు. క్లాజ్ 2 ఏం చెప్తుంది అంటే మనం ఎప్పుడైనా కూడా ఒక సూట్ ఫైల్ చేసేటప్పుడు అదర్ సైడ్ నోటీస్ ఇచ్చి అదర్ సైడ్ అనే ఎవరైనా సరే మనం వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళ కన్సెంట్ కానీ శాంక్షన్ కానీ కావాల్సి వచ్చినప్పుడు ఏ పీరియడ్ అయితే ఈ నోటీస్ పంపించడానికి వాళ్ళు శాంక్షన్ తీసుకోవడానికి టైం పట్టుద్దో ఆ టైంని కూడా ఎక్స్క్లూడ్ చేశారు. యూజువల్గా మనం గవర్నమెంట్ బాడీస్ మీద ఏదైనా ప్రొసీడింగ్స్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రయర్ నోటీస్ అనేది ఇస్తాం, 2 months ప్రయర్ నోటీస్ ఇవ్వాలి. సో ఎప్పుడైతే మనం నోటీస్ పంపిస్తున్నామో ఆ డే నుంచి వాళ్ళ పర్మిషన్ తీసుకునేంత వరకు కూడా ఏదైతే పీరియడ్ ఉందో ఆ పీరియడ్ని లిమిటేషన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తారు. సో బోత్ ఏ రోజైతే మనం నోటీస్ ఇచ్చామో ఏ రోజైతే వాళ్ళు రిసిప్ట్ ఇచ్చారో ఆ 2 రోజులు కూడా కౌంట్ చేస్తారు. క్లాజ్ 3లో ఏం చెప్తున్నారు అంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ ఎప్పుడైతే ఒక రిసీవర్ కానీ ఇంటరిమ్ రిసీవర్ కానీ లేదంటే ఒఫీషియల్ లిక్విడేటర్ కానీ ఫైల్ చేయాల్సి వస్తుందో వీళ్ళ అపాయింట్మెంట్ నుంచి 3 months వరకు ఎప్పుడైతే ఈ కంపెనీ వైండప్ కానీ వీళ్ళు ఒక పర్పస్ కోసం అపాయింట్ అవుతారు కదా, ఒక పర్సన్ని ఇన్సాల్వెంట్ అని డిక్లేర్ చేయడానికి కానీ లేదంటే కంపెనీ వైండింగ్ అప్లో ఒక లిక్విడేటర్ కానీ. సో వీళ్ళ పీరియడ్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూట్ చేస్తారో ప్రొసీడింగ్స్ అప్పటి నుంచి 3 months వరకు కూడా టైం అనేది ఎక్స్క్లూడ్ చేస్తారన్నమాట పీరియడ్ ఆఫ్ లిమిటేషన్లో. క్లాజ్ 4లో ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడైనా ఒక ఆప్షన్ పర్చేజర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిక్రీలో పర్చేస్ చేస్తే ఆ సేల్ని సెటిసైడ్ చేయమని చెప్పి ఏదైనా ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు ఆ సేల్ సెటిసైడ్ ప్రొసీడింగ్స్ ఎన్ని డేస్ అయితే ఉంటుందో అన్ని డేస్ కూడా పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎక్స్క్లూడ్ చేస్తారు. సో ఈపీ ప్రొసీడింగ్స్లో ఎవరైనా ఆప్షన్ పర్చేజర్ కానీ ప్రాపర్టీని పర్చేస్ చేస్తే ఆ సేల్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఆ సేల్ సెటిసైడ్ చేయమని ఎవరైనా సరే ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేస్తే ఈ ప్రాపర్టీ ఏదైతే పర్చేస్ చేశారో అది పొసెషన్ కావాలి అని చెప్పి వీళ్ళు సూట్ ఫైల్ చేసే లిమిటేషన్లో ఈ సెటిసైడ్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ సెటిసైడ్ ప్రొసీడింగ్స్ యొక్క టైం పీరియడ్ అనేది ఈ సూట్ ఫర్ పొసెషన్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ పర్చేసర్ ఇన్స్టిట్యూట్ చేయాల్సినవి
దాంట్లో దీన్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. క్లాస్ 5లో ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే డిఫెండెంట్ ఇండియాలో లేకుండా అవుట్సైడ్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా ఉండి ఆ టెరిటరీ అనేది మన సెంట్రల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్లోకి రాకపోతే అప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఎక్స్క్లూడ్ చేస్తారు. సెక్షన్ 16 ఎఫెక్ట్ ఆఫ్ డెత్ ఆన్ ఆర్ బిఫోర్ ద అక్రూవల్ ఆఫ్ ద రైట్ టు సూ. ఎప్పుడైతే ఒక పర్సన్ ఇప్పటికీ బతికే ఉండుంటే తనకి ఒక సూట్ ఇన్స్టిట్యూట్ చేసే రైట్ వచ్చుద్దో, కానీ ఆ సూట్ ఇన్స్టిట్యూట్ చేసే రైట్, ఆ హక్కు వచ్చే లోపలే ఆయన చనిపోతే, లేదంటే ఆయన చనిపోయిన తర్వాతే ఈ రైట్ టు సూ అనేది వచ్చి ఉంటే, ఈ 2 కేసెస్లోనూ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎప్పటి నుంచి వచ్చుద్దు అంటే, ఎప్పుడైతే ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో డిసీజ్డ్ పర్సన్ ఆయన యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ ఈ సూట్ అనేది ఫైల్ చేయగలరో అప్పటి నుంచి. ఇక్కడ 2 సినారియోస్ ఇచ్చారు. ఒకటి, ఆయన ఇప్పటికీ బతికే ఉండుంటే ఆయన సూట్ ఇన్స్టిట్యూట్ చేసే రైట్ వచ్చి ఉండేది, లేదంటే ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే సూట్ ఇన్స్టిట్యూట్ చేసే రైట్ వచ్చింది. ఈ 2 కేసెస్లోనూ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎప్పటి నుంచి మొదలైద్ది అంటే, ఎప్పుడైతే ఆ పర్సన్ ఎవరైతే చనిపోయారో ఆయన యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ సూట్ ఇన్స్టిట్యూట్ చేయడానికి రైట్ ఉంటుందో అప్పటి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. క్లాస్ 2లో ఏం చెప్పారు అంటే, ఎప్పుడైతే ఒక పర్సన్ ఈనాటికి కూడా బతికే ఉండుంటే ఆయనకి అగెయిన్స్ట్గా మనం సూట్ కానీ అప్లికేషన్ కానీ ఫైల్ చేయగలిగే ఛాన్స్ రైట్ వచ్చుద్ది. బట్ ఆయన చనిపోయి ఉండుంటే, లేదంటే ఆయన చనిపోయిన తర్వాత మాత్రమే ఆయనకి అగెయిన్స్ట్గా మనం సూట్ కానీ అప్లికేషన్ కానీ వేయగలము అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిద్ది అంటే, ఆ పర్సన్ ఎవరైతే చనిపోయారో ఆయన యొక్క లీగల్ రిప్రజెంటేటివ్ ఉంటారో ఆయన అగెయిన్స్ట్గా మనం ఎప్పుడైతే సూట్ ఇన్స్టిట్యూట్ చేయగలుగుతామో ఆ రోజు నుంచి పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది స్టార్ట్ అయ్యిద్ది. సో పైనేమో ప్లేంటిఫ్ రైట్ టు సూ, ఇక్కడ వచ్చేసి మనం ఎప్పుడైతే సూ చేయగలుగుతామో వేరే పర్సన్ మీద అప్పటి నుంచి. క్లాస్ 3లో ఏం చెప్తున్నారంటే, ఈ పై 2 సెక్షన్స్ కూడా ఎటువంటి సూట్స్కి వర్తించవో చెప్తున్నారు. రైట్ టు సూ ప్రియంప్షన్ గురించి. అంటే ప్రియంప్షన్ అంటే ప్రిఫరెన్షియల్ రైట్, ఆల్రెడీ మనం ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేసాము. అండ్ సూట్ ఫర్ పొసెషన్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ అ హెరిడిటరీ ఆఫీస్. ఈ 3 కేసెస్లో, ఈ 3 సినారియోస్లో కూడా ఈ పై చెప్పిన 2 వర్తించవన్నమాట. సో డెత్తో సంబంధం లేకుండా ఈ 3 టైప్ ఆఫ్ సూట్స్ కూడా మనం ఇన్స్టిట్యూట్ చేసుకోవచ్చు. లిమిటేషన్ యాక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్. ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు Bagman 0770. థ్యాంక్ యూ.